Hi viewers, welcome to U-Turn online classes. I am Gauri. Today మనం డిస్కస్ చెప్తున్న టాపిక్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ యొక్క ఫుల్ కాన్సెప్ట్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది ఈ రోజు క్లాస్ లో. నెంబర్ సిస్టమ్ గురించి, ఏ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ ఫ్రేమింగ్ జరుగుతుంది. 1 అనేది ప్రైమ్ నెంబరా, కాంపోజిట్ నెంబరా, ఇలాంటి డౌట్స్ అనేది క్లారిఫై అనేది జరుగుతుంది అనమాట. బేసిక్ గా మనకు నెంబర్ సిస్టమ్ అంటే చిన్నప్పటి నుంచి ఏం తెలుసు, 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయని తెలుసు కదా. అది ఏంటంటే 1 by 1 అనేది ఎక్స్ప్లెనేషన్ జరుగుతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి డెసిమల్ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి బైనరీ నెంబర్ సిస్టమ్. థర్డ్ వన్ ఆక్టాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఫోర్త్ వన్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఈ 4 టైప్స్ ఉంటాయని తెలుసు కదా. ఫస్ట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి అంటే ఏమిటని తెలుసుకున్నాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, డెసి మీన్స్ ఏం చెప్తుంది, 10 అని చెప్తుంది. డెసిమల్ అంటే 10 అంటే 10 డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ సింబల్స్ ఆర్ నెంబర్స్ ని యూజ్ చేసి ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి చెప్తాం అనమాట. ఆ 10 డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ సింబల్స్ ఆర్ నెంబర్స్ ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 ఈ 10 డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ నెంబర్స్ ని యూజ్ చేసి డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి అని చెప్తాం అనమాట. అది ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏదైనా ఒక నెంబర్ ని ఫార్మింగ్ చేయాలంటే ఈ 10 నెంబర్స్ అనేది యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు చూడండి 64 అని చెప్పాను అనుకోండి. 64 దీన్ని మామూలుగా మనం 64 అని తెలియకముందు ఏ విధంగా తెలుసుకుంటాం దీన్ని 64 అంటే, ఇక్కడ 4 అనేది ఏ ప్లేసెస్ లో ఉంది, యూనిట్స్ ప్లేస్ లో ఉంది కదా 4 అనేది. సో 4 అనేది యూనిట్స్ ప్లేస్ లో ఉంది. 6 అనేది ఏ ప్లేస్ లో ఉంది, టెన్స్ ప్లేస్ లో ఉంది. 6 అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది. సో మనం ఏ విధంగా రాసుకుంటాం దీన్ని, 6 into 10 టెన్స్ ప్లేసెస్ లో కదా, అంటే 6 into 10 ప్లస్ 4 into 1 యూనిట్స్ ప్లేస్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 64 అవుతుంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే 756 ఉంది అనుకోండి. దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటాం, ఇక్కడ యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది. అంటే 7 into 100 ప్లస్ 5 into 10 ప్లస్ 6 into 1 టోటల్ గా 756 అవుతుంది అనమాట. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే. ఇప్పుడు చూడండి, బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏం చెప్తున్నారంటే, బైనరీ నెంబర్ సిస్టమ్ పేరులోనే ఉంది. బై అంటే మీన్స్ ఏమని, 2 అని. బై అంటే 2 కదా. 2 డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ నెంబర్స్ ఆర్ సింబల్స్ యూజ్ చేసి బైనరీ నెంబర్ సిస్టమ్ ని చెప్తామన్నమాట. అవి ఏమిటంటే 0 or 1. బైనరీ నెంబర్ సిస్టమ్ గురించి చెప్పాలంటే 0 or 1 అండ్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ సింబల్స్ కానీ నెంబర్స్ కానీ యూజ్ చేసి చెప్తాం. ఇక్కడ చూడండి, ఆక్టాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే, ఆక్టా అంటే మీన్స్ ఏమని చెప్తున్నాం, 8. ఆక్టా అంటే మీన్స్ 8 అంటే 8 డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ నెంబర్స్ ని యూజ్ చేసి ఆక్టాడెసిమల్ సిస్టమ్ గురించి రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ 4th వన్ చూడండి, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అన్నాడు. హెక్సా మీన్స్ ఏమి, హెక్సా అంటే 16 డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ నెంబర్స్ యూజ్ చేసి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ 4 నెంబర్ సిస్టమ్ గురించి మనకు బేసిక్ గా చిన్నప్పటి నుంచే తెలుసు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎగ్జామ్స్ కి డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి క్వశ్చన్స్ అనేది ఫ్రేమింగ్ జరుగుతుంది అనమాట. ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కైనా డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. సో ఈ రిమైనింగ్ 3 తో మనకు అవసరం లేదు. ఇప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 by 1 అనేది డిస్కషన్ చేసుకుని వెళ్దాం. ఇక్కడ చూడండి, రియల్ నెంబర్స్. ఫస్ట్ ఏం చెప్పాలంటే మెయిన్ రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ అన్నమాట. ఇమాజినరీ నెంబర్స్ అంటే does not existed. Imaginary numbers does not exist అన్నమాట. ఇమాజినరీ నెంబర్స్ ని I తో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇమాజినరీ నెంబర్స్ ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇమాజినరీ నెంబర్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది జరగదు. సో ఇమాజినరీ నెంబర్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ ఏమి కాదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రియల్ నెంబర్స్.
రియల్ నెంబర్స్ మీన్స్ సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈస్ కాల్డ్ రియల్ నెంబర్స్ అని చెప్తాం అనమాట. రియల్ నెంబర్స్ లో త్రీ టైప్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్ ఫస్ట్ వన్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ నెంబర్స్ అని త్రీ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. రేషనల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ ని ఆర్ తో రిప్రజెంట్ చేయడం అని జరుగుతుంది. రేషనల్ నెంబర్స్ ని ఆర్ తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. రేషనల్ నెంబర్స్ పీ బై క్యూ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. రేషనల్ నెంబర్స్ ని పీ బై క్యూ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రేషనల్ నెంబర్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ గా చూస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్స్ 0.6 అని తీసుకున్నాను అనుకోండి. 0.6 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 6/10 అని రాసుకోవచ్చా? 6/10 అని రాసుకోవచ్చు. దీన్ని నేను రిపీటేటింగ్ టర్మ్ అని చెప్తున్నాను. అది ఎందుకు రిపీటేటింగ్ టర్మ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకున్నాం. ఫస్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 0.28 ఇలా రిపీటెడ్ అవుతా వెళ్తాను అనుకోండి. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు? 0. రిపీటేటింగ్ అవుతాను కదా, 28 బార్ అని మెన్షన్ చేస్తాను. 28 బార్ అని. సో 28 బార్ అని మెన్షన్ చేస్తాను కదా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 6/10 అనేది దీన్ని రిపీటేటింగ్ అని చెప్తుంది, ఏ విధంగా రిపీటేటింగ్ అవుతాను డౌట్ రావచ్చు. ఇప్పుడు 0.6 ఉందంటే ఇక్కడ 6 తర్వాత ఆఫ్టర్ 6 తర్వాత 0 0 0 0 ఉన్నట్టే కదా. సో దాన్ని 6/10 రాసుకోవచ్చు. ఆఫ్టర్ 6 తర్వాత 0 0 0 ఉన్నట్టే. కాబట్టి దీన్ని రిపీటేటింగ్ టర్మ్ అని చెప్తున్నాను. రిపీటేటింగ్ నెంబర్ ఆర్ రిపీటేటింగ్ టర్మ్ అని చెప్పొచ్చు. దీన్ని కూడా రిపీటేటింగ్ నెంబర్ అని చెప్తున్నాను. ఇక్కడ బార్ ఇండికేట్ చేస్తున్నాం అంటే ఇది రిపీటేటింగ్ నెంబర్ అనే అర్థం అన్నమాట. రేషనల్ నెంబర్స్ ని రిపీటేటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు, ఆర్ టర్మినేటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. ఏమంటారు? రిపీటేటింగ్ నెంబర్స్. రిపీటేటింగ్ నెంబర్స్ ఆర్ టర్మినేటింగ్ నెంబర్స్. టర్మినేటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు అన్నమాట. టర్మినేటింగ్ నెంబర్స్ మీన్స్ ఏమిటంటే సర్టైన్ టర్మ్ దగ్గర రిపీటేటింగ్ అవుతుందని చెప్పడం అన్నమాట. ఇక్కడ సర్టైన్ టర్మ్ ఏ టర్మ్ ఉంది? ఇక్కడ 28 తర్వాత 28 దగ్గర రిపీటేటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి సర్టైన్ టర్మ్ దగ్గర ఆ సర్టైన్ నెంబర్ దగ్గర రిపీటేటింగ్ జరుగుతుంది అని చెప్పడానికి టర్మినేటింగ్ అనే వాటిని యూజ్ చేస్తారు. రేషనల్ నెంబర్స్ ని పీ బై క్యూ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయొచ్చు. రేషనల్ నెంబర్స్ ని రిపీటేటింగ్ నెంబర్స్ అంటారు, ఆర్ టర్మినేటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. రేషనల్ నెంబర్స్ లో ఇక్కడ 0.27 ఇలా రిపీటేటింగ్ అవుతుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 0.27 బార్ అని మెన్షన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. ఇర్రేషనల్ నెంబర్. సెకండ్ థింగ్ వచ్చేసి రియల్ నెంబర్స్ లో ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే పీ బై క్యూ ఫార్మ్ లో రిప్రజెంట్ చేయలేము. ఇర్రేషనల్ నెంబర్స్ డస్ నాట్ రిప్రజెంటెడ్ ఇన్ పీ బై క్యూ ఫార్మాట్. Irrational numbers does not represented P by Q format. ఎందుకు దీన్ని P by Q format లో రిప్రజెంట్ చేయలేమని చెప్తున్నామంటే ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి 0.1234579 ఇలా వచ్చింది అనుకోండి. మామూలుగా రిపీటేటింగ్ అంటే ఏం చెప్పాం మనము? బార్ తో మెన్షన్ చేస్తామని చెప్పాను కదా. సర్టైన్ నెంబర్ దగ్గర రిపీటేటింగ్ అంటే బార్ తో మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఎక్కడైనా రిపీటేటింగ్ అయిందా నెంబర్ అనేది? రిపీటేటింగ్ కాలేదు. దీన్ని పీ బై క్యూ ఫార్మాట్ లో చెప్పలేమని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ లో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అగైన్ ఫస్ట్ వన్ వచ్చేసి నెగటివ్ ఇంటీజర్, సెకండ్ వన్ జీరో ఇంటీజర్స్, థర్డ్ వన్ వచ్చేసి పాజిటివ్ ఇంటీజర్స్. నెగటివ్ ఇంటీజర్స్ మీన్స్ ఏమిటంటే దీన్ని ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే నెగటివ్ ఇంటీజర్స్ అనేది -1 దగ్గర నుంచి అప్ టు -∞ వరకు మెన్షన్ చేస్తుంది. అంటే -1, -2, -3, -4 అండ్ సో ఆన్ -∞ వరకు నెగటివ్ ఇంటీజర్స్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. జీరో అనేది ఏం చెప్తున్నామంటే జీరో ఇస్ ద సపరేట్ వాల్యూ. జీరో అనేది నెగటివ్ వాల్యూ కాదు, ఆర్ పాజిటివ్ వాల్యూ కాదు. జీరో అనేది ఒక సపరేట్ వాల్యూ. నెక్స్ట్ వన్ పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్పాను కదా. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు, 1 to ఇన్ఫినిటీ వరకు పాజిటివ్ ఇంటీజర్స్ ని చెప్తాం అనమాట. ఇక్కడ అగైన్ పాజిటివ్ ఇంటీజర్స్ లో అగైన్ టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హోల్ నెంబర్స్, సెకండ్ వన్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్
హోల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పాను కదా, జీరోతో ఇంక్లూడ్ చేసి హోల్ నెంబర్స్ అనేది మెన్షన్ చేయడం అని జరుగుతుంది అనమాట. హోల్ నెంబర్స్ అంటే జీరో యాడెడ్ ద న్యాచురల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ద హోల్ నెంబర్స్ అంటాం. జీరోని యాడెడ్ చేసి కానీ జీరోని యాడెడ్ ఆర్ ఇంక్లూడెడ్ చేసి కానీ అది దేనికి న్యాచురల్ నెంబర్స్ కి ఈస్ కాల్డ్ ద హోల్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ న్యాచురల్ నెంబర్స్. మనకు తెలుసు కదా న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to ఇన్ఫినిటీ వరకు అని 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండేదాన్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. నెగటివ్ వాల్యూస్ లేకుండా ఉంటే దాన్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు కదా. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అనేది పాజిటివ్ ఇంటీజర్స్ అన్ని కూడా 1 to ఇన్ఫినిటీ వరకే వితౌట్ నెగటివ్ వాల్యూస్. సో ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు హోల్ నెంబర్స్ అని ఏం చెప్పామంటే న్యాచురల్ నెంబర్స్ కి జీరోని యాడెడ్ కానీ ఆర్ ఇంక్లూడ్ కానీ చేస్తే దాన్ని హోల్ నెంబర్స్ అని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ లో అగైన్ 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్, ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏదో చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ అంటే prime numbers are numbers which having the factor 1 and itself are called as a prime numbers అంటారు. ప్రైమ్ నెంబర్స్ అంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ 1 and itself means దానికి అదే. ఇప్పుడు 2 చెప్పారు అనుకోండి, 2 కి 2 నే వస్తుంది. 1 అంటే అదొక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 1 and itself those are numbers 1 and itself ఫ్యాక్టర్స్ వస్తే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అనే చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఫ్యాక్టర్ అంటే ఏమిటి అని డౌట్ రావచ్చు. ఫ్యాక్టర్ అంటే ఎగ్జాక్ట్లీ డివైడింగ్ జరగాల, అంటే రిమైండర్ 0 మిగులుతుంది అనమాట. ఏదైనా ఒక నెంబర్ ని ఎగ్జాక్ట్లీగా డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే అంటే శేషం 0 వస్తే దాన్ని ఫ్యాక్టర్ అని మెన్షన్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకున్నాను అనుకోండి. 5 అనేది ప్రైమ్ నెంబర్ కదా. 5 అనేది ప్రైమ్ నెంబర్. దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1 into 5 5 into 1 5 అంతేనా? ఇది ఏమైనా వస్తాయి దీనికి ఫ్యాక్టర్స్ అనేది? ఇంకేమి రావు. అంటే 1 లేదా అండ్ 5 ఆర్ 5 1 into 5 5 into 1 5 అంతే. ఏ అనేది ఫ్యాక్టర్స్ రావు అనమాట. అంటే ఇక్కడ మన కండిషన్ ఏం చెప్పాము, ఇక్కడ ప్రైమ్ నెంబర్ అంటే 1 and itself అని చెప్పాము. 1 and itself. సో 1 వచ్చిందా ఇక్కడ, అండ్ itself దానికి అదే వచ్చిందా, 5 ఉంది కాబట్టి దానికి అదే వచ్చింది. సో ప్రైమ్ నెంబర్ అని చెప్తాం అనమాట, దీన్ని ప్రైమ్ నెంబర్ అని. అదే ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ అని చెప్పాలంటే, కాంపోజిట్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాకుండా నెంబర్స్ అన్నిటినీ కాంపోజిట్ నెంబర్స్ అంటారు. అందులో వేటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు? ప్రైమ్ నెంబర్స్ కాకుండా ఉండే అన్ని నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అని చెప్తాను కదా. అందులో వేటిని ప్రైమ్ నెంబర్స్ అంటారంటే కాంపోజిట్ నెంబర్ అంటారంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రైమ్ నెంబర్స్ కాకుండా నెంబర్స్ అన్నిటినీ కాంపోజిట్ నెంబర్స్ అని అంటారు. అందులో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2 ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ ని ఏ విధంగా 1 to 100 వరకు గుర్తు పెట్టుకోవాలో ట్రిక్ చెప్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఓన్లీ 2 లైన్స్ నేర్చుకోవడం చాలు, రిమైనింగ్ అన్ని మీకే వచ్చేటట్టు చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, 2 3 5 7 2 3 5 7 కదా. ఇక్కడ 1 అనేది ప్రైమ్ నెంబర్ ఎందుకు కాదని డౌట్ వస్తుంది. ఈ ప్రైమ్ నెంబర్స్ ట్రిక్ అయిపోయిన తర్వాత 1 కి క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 2 3 5 7 కదా. ఇక్కడ 11 13 17 19 ఓన్లీ 2 లైన్స్ అనేది చదవండి, అంటే గుర్తు పెట్టుకోండి చాలు, రిమైనింగ్ అని మీరే చెప్తారన్నమాట. ఇక్కడ చూడండి, 19 తర్వాత ఏ సిరీస్ వస్తుంది? 20 సిరీస్ వస్తుంది. అంటే నేను ఏం చెప్పాను, ఓన్లీ 2 సిరీస్ నేర్చుకోమని చెప్పాను. అది ఏంటి? 2 3 5 7 11 13 17 19 అని చెప్పాను. ఇక్కడ ఏ విధంగా అనేది ట్రిక్ అప్లికబుల్ అవుతుంది అంటే 11 ని 17 ని వదిలేసేయండి, 23 29 లాస్ట్ నెంబర్. ఇక్కడ మళ్ళీ 13 ని 19 ని వదిలేసేయండి, అప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడ 13 వదిలేసి ఏం మిగులుతుంది? 11 మిగులుతుంది కదా. అంటే 31 17 వదిలేస్తే 19 వదిలేస్తే 37 వస్తుంది. ఫస్ట్ 11 ని 17 ని వదిలేస్తే 23 29, నెక్స్ట్ 13 ని 19 వదిలేస్తే 31 37 మిగులుతుంది.
ఇక్కడ చూడండి అగైన్ సిరీస్ కంటిన్యూస్ గా అంటే 11, 13, 17 ప్లేస్ లో 41, 43, 47. ఇక్కడ మళ్ళీ 50 సిరీస్ అంటే 53, 59, 60 సిరీస్ అంటే 61, 67, 70 సిరీస్ అంటే మళ్ళీ 17 వదిలేసి అంటే థర్డ్ నెంబర్ వదిలేసి 19 కి వెళ్ళిపోవాలంటే ఇక్కడ 71, 73, 79 మళ్ళీ అగైన్ 83, 89, 91 రాకుండా 97 వస్తుంది అనమాట. 23, 29 గుర్తు పెట్టుకున్నారంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ గుర్తుకుంటాయి. ఓన్లీ 2 టైమ్స్ పెన్ తీసుకొని పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, మీకే గుర్తుంటాయి. ఓన్లీ 2 టైమ్స్. ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్ గా మీకే గుర్తుకుంటారు అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే 1 చెప్పలేదు నేను అక్కడ ప్రైమ్ నెంబర్ అని. ఇప్పుడు 1 అనేది ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదని చెప్తాను. ఇక్కడ చూడండి 1 ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదంటే మనం ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్పాము, ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ రావాలని చెప్పామా. ఇప్పుడు ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా 1 అనేది డౌట్ వస్తుంది మీకు. ప్రైమ్ నెంబర్ అంటే కండిషన్ ఏం చెప్పినాము, ప్రైమ్ నెంబర్ కి కండిషన్ ఏం చెప్పినాము, 1 అండ్ ఇట్ సెల్ఫ్ రావాలని చెప్పినాము. 1 అండ్ ఇట్ సెల్ఫ్. కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2 ఉండాలని చెప్పినాం కదా. ఇక్కడ 1 కి ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అనే డౌట్. కండిషన్ ప్రైమ్ నెంబర్ కండిషన్ అప్లికబుల్ అవుతుందా, ప్రైమ్ నెంబర్ కండిషన్ అప్లికబుల్ అవుతుంది. ఇది 1 అండ్ ఇట్ సెల్ఫ్ వస్తుందా, 1 into 1 1 దానికి ఇంకేదైనా వస్తుందా మళ్ళీ ఇట్ సెల్ఫ్ 1 into 1 ఎన్నిసార్లు చేసినా 1 into 1 కదా. అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అని చెప్పినాం. ఇక్కడ ఓన్లీ 1 into 1 ఇంకొక ఏమైనా ఫ్యాక్టర్ వస్తుందా, దేంతో డివిజిబుల్ అవుతుందా 1 అనేది. సో ఇది కాంపోజిట్ నెంబర్ కూడా కాదనమాట. సో 1 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు చూడండి ప్రైమ్ నెంబర్స్ లో అగైన్ 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి నెంబర్స్ అనేది. రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్, కో ప్రైమ్ నెంబర్, ట్విన్ ప్రైమ్ నెంబర్ అని 3 టైప్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అగైన్ ఫస్ట్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ గురించి చూద్దాం. రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్తున్నామంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ లో 1 ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి దీని గురించి డిస్కస్ చేద్దాం. రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ గురించి రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ అనేది ఎంత ఉండాలని చెప్తున్నాం, 1 ఉండాలి. హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు 1. అప్పుడు దాన్ని రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ లో 3 and 8 తీసుకున్నాను అనుకోండి. 3 కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, 1 into 3 3, 3 into 1 3. ఇంకేముందని వస్తుంది దీనికి 3 కి ఫ్యాక్టర్స్ రావు. అదే 8 కి చూడండి 1 into 8 8, 2 into 4 8, 4 into 2 8, 8 into 1 8 కదా. ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 1 అనేది ఉంది. సో దీన్ని రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. సో దీన్ని రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం అనమాట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1 ఉంటే దాన్ని రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ఎవ్రీ కో ప్రైమ్ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ అవుతుంది. ప్రతి కో ప్రైమ్ నెంబర్ అనేది రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓన్లీ ప్రతి కో ప్రైమ్ నెంబర్ అనేది రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ అనేది జరుగుతుంది. ప్రైమ్ యొక్క పేర్స్ అవసరం లేదనమాట. కో ప్రైమ్ నెంబర్ అంటే కో ప్రైమ్ నెంబర్ ఇస్ ఆల్సో ఏ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ అవుతుంది. దీనికి కూడా కో ప్రైమ్ కి హెచ్సిఎఫ్ 1 ఉండాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలా కో ప్రైమ్ కూడా హెచ్సిఎఫ్ అనేది 1 ఉండాలా. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ పేర్స్ ఉండవలసిన అవసరం లేదు. దీనిలో హెచ్సిఎఫ్ 1 ఉంటే ఏ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 1 ఉన్నా కూడా అది కో ప్రైమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి 2 3 తీసుకున్నాం అనుకోండి. 2 కి ఏమేమి వస్తుంది, 1 into 2 2, 2 into 1 2, 3 కి అయితే 1 into 3 3, 3 into 1 3. దీనికి హెచ్సిఎఫ్ ఎంత ఉంది, 1 ఉంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1. అండ్ 8, 9 కూడా 8 and 9 కూడా హెచ్సిఎఫ్ 1 వస్తుంది అనమాట కో ప్రైమ్స్ అంటే. ఇప్పుడు ట్విన్ ప్రైమ్స్ అంటే ఏదో చూద్దాం. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏం చెప్తున్నాం అంటే ఏ 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 2 ఉంటే దాన్ని ట్విన్ ప్రైమ్స్ అంటాం అనమాట. ట్విన్ ప్రైమ్స్ అంటే చెప్తున్నాం అంటే 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి, ఆ 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క మధ్య డిఫరెన్స్ 2 ఉంటే దాన్ని ట్విన్ ప్రైమ్స్ అంటాం అనమాట. ఇప్పుడు 11 13 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 11 13 ట్విన్ ప్రైమ్స్ అంటే ఏం చెప్తున్నాం, డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. డిఫరెన్స్ అనేది 2 ఉండాలని చెప్తాను. ఇప్పుడు 11 కి 13 కి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 కదా. ఇప్పుడు 17 19 తీసుకోండి, దీనికి కూడా డిఫరెన్స్ 2 ఉండాలి. ఈ రెండింటిని ట్విన్ ప్రైమ్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ట్విన్ ప్రైమ్స్ అంటే
ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉండాలా ఫ్యాక్టర్స్ అనేది. దానిలో రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలా. కో ప్రైమ్స్ అంటే మర్చిపోదండి, కో ప్రైమ్స్ అంటే ఏం లేదు, ఎవ్రీ రిలేటివ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ కో ప్రైమ్ నెంబర్ అవుతుంది అండి. ఓన్లీ ప్రైమ్ నెంబర్ స్పేస్ ఉండవలసిన అవసరం లేదు. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 వస్తే అది కో ప్రైమ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్ అంటే డిఫరెన్స్ 2 ఉంటే అది ట్విన్ ప్రైమ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అని చెప్తున్నాం. ఈవెన్ నెంబర్స్ అంటే ఏమిటంటే ఈవెన్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ద ఈవెన్ నెంబర్ అంటారనమాట. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతాయి 2 తో. ఈవెన్ నెంబర్స్ అనేది ఎగ్జాక్ట్లీ 2 తో డివిజిబుల్ అవుతాయి, దాన్ని ఈవెన్ నెంబర్ అని చెప్తాం. ఆడ్ నెంబర్స్ అంటే డస్ నాట్ డివిజిబుల్ బై 2. ఏవైతే ఆడ్ నెంబర్స్ అని చెప్తున్నామో అవి డివిజిబుల్ బై 2 కాకపోతే దాన్ని ఆడ్ నెంబర్స్ అని చెప్తాం అనమాట. ఈవెన్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్లీ 2 తో డివిజిబుల్ అవుతాయి, ఆడ్ నెంబర్స్ అంటే 2 తో డివిజిబుల్ కావు. ఇప్పుడు కొన్ని సార్లు క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అని అడగడం జరుగుతుంది అనమాట. ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అన్నప్పుడు ఏ విధంగా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలో చూద్దాం. కొన్ని సార్లు ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అట్లీస్ట్ 1 క్వశ్చన్ అని అడుగుతారు. ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 723 ఉంది అనుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. మనకేం చెప్పండి ఇక్కడ 3 అనే ప్లేస్ వాల్యూ అంటే యూనిట్స్ ప్లేస్. ఇక్కడ 3 అనేది యూనిట్స్ ప్లేస్ లో ఉంది, 2 అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది, 7 అనేది హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది. ఓకేనా, ఒక్కట్లు పదులు వందలు అని చెప్తారు కదా, దాన్ని యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, 1000 ప్లేస్, 10,000 లాక్ ఇలా వస్తాయి అనమాట. ప్లేస్ వాల్యూ అంటే యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, 1000 ప్లేస్ ఇలా వస్తాయి. ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ఇప్పుడు ఫేస్ వాల్యూ ఏదైతే నెంబర్ ఉంటుందో ఇక్కడ 3 ఉంది, దీనికి 3 నే ఫేస్ వాల్యూ అవుతుంది. ఫేస్ వాల్యూ అనేది 3 నే అవుతుంది. 2 ఉంది, 2 నే ఫేస్ వాల్యూ అవుతుంది దీనికి. 7 ఉంది, 7 నే ఫేస్ వాల్యూ అవుతుంది అనమాట. ఫేస్ వాల్యూ అవుతుంది. ప్లేస్ వాల్యూస్ అంటే ఏ స్థానాలలో ఉన్నాయో, అంటే ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ లో ఉందా, టెన్స్ ప్లేస్ లో ఉందా, హండ్రెడ్స్ ప్లేస్ లో ఉందా, ఏవైతే ఏ నెంబర్ కి ఏ స్థానం ఉందో దాన్ని ప్లేస్ వాల్యూ అంటారు. స్థానం, అది ఉండబడే స్థానాన్ని ప్లేస్ వాల్యూ అంటారు. అది ఫేస్ వాల్యూ అంటే ఏ నెంబర్ కి అదే ఫేస్ వాల్యూ అనమాట. ఇప్పుడు చూడండి ఎగ్జామ్ లో కొన్ని సార్లు ఏ విధంగా అడుగుతారు, ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ సేమ్ గా ఉండే నెంబర్ ఏది అని అడుగుతారు. ఇప్పుడు చూడండి 3 ఇక్కడ సేమ్ ఫేస్ వాల్యూ అవుతుంది చెప్పాం. ప్లేస్ వాల్యూ కూడా 3 నే అవుతాయి కదా, అంటే యూనిట్స్ ప్లేస్ లో కూడా 3 ఉంది, అంటే 3 కి 3 నే. ఎప్పుడైనా ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ సేమ్ గా ఉండేది ఏమంటే యూనిట్స్ ప్లేస్ లో ఉండే వాల్యూ ఎప్పుడు సేమ్ గా, ఆల్వేస్ సేమ్ గా ఉంటుంది. ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఆల్వేస్ సేమ్ గా ఉండేది ఏమంటే యూనిట్స్ ప్లేస్ వాల్యూ సేమ్ గా ఉంటది అనమాట. కొన్ని సార్లు క్వశ్చన్స్ లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు, ఏ విధంగా అంటే పర్ఫెక్ట్ నెంబర్. వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. 4 నెంబర్స్ ఇచ్చి ఈ 4 నెంబర్స్ లో పర్ఫెక్ట్ నెంబర్ ఏది అని అడగడం జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అట్లీస్ట్ 1 క్వశ్చన్ అడుగుతారు ఫేస్ వాల్యూ మీద ఆ ప్లేస్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ అంటే పర్ఫెక్ట్ వాల్యూస్ మీద, పర్ఫెక్ట్ నెంబర్ మీద అట్లీస్ట్ 1 క్వశ్చన్ అని అడగడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటో. పర్ఫెక్ట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం అనుకోండి. 6 అనేది పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెక్ చేయాలంటే ఏ విధంగా చెక్ చేయాలో చెప్తారు అనమాట. ఇక్కడ చూడండి 6 కి ఫ్యాక్టర్స్ తీసుకోండి. 1 into 6 6, 2 into 3 6, 3 into 2 6, రిమైనింగ్ ఏమొస్తుంది 6 into 1 6. ఎప్పుడైనా ఒక నెంబర్ ని పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పాలంటే వాడు ఇచ్చిన నెంబర్ ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ లో ఇచ్చిన నెంబర్ ని, ఎగ్జామినర్ ఇచ్చిన నెంబర్ ని రిమూవ్ చేసి రిమైనింగ్ వాల్యూస్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ 6 ఇచ్చారు కదా, 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్ అని అడిగారు. సో 6 ని ఎక్స్క్లూడెడ్ చేయండి, రిమైనింగ్ వాల్యూస్ ని యాడ్ చేయండి. 1 + 2 + 3 = 6. మనకు 6 వచ్చిందా, యాడింగ్ చేసినప్పుడు ఇచ్చిన నెంబరే వచ్చిందా 6. సో దీన్ని పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అదే 4 తీసుకోండి. 4 చూడండి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే 4 కి 1 into 4 4, 2 into 2 4, 4 into 1 4. ఇంకేమన్నా వస్తాయో 4 కి ఫ్యాక్టర్స్ రావు. ఇక్కడ చూడండి
4 ఇచ్చారు కదా, ఎక్స్క్లూడెడ్ చేయండి ఈ 4 ని. ఇప్పుడు 1 + 2 ఏమవుతుంది 3 వచ్చింది అంటే 4 వస్తే దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్తాం. మనకు వచ్చిన వాల్యూ ఇచ్చిన వాల్యూతో ఈక్వల్ అవుతే దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్తాం. ఇక్కడ మనం యాడ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఎంత 3, ఎగ్జామినర్ ఇచ్చిన వాల్యూ ఎంత 4 అనేది పర్ఫెక్ట్ నెంబర్ అని చెక్ చేయమన్నాడు. సో దాన్ని ఎక్స్క్లూడ్ చేసి యాడింగ్ చేసిన తర్వాత 3 వచ్చింది అంటే ఇది ఈక్వల్ అయినా లేదు కాబట్టి దీని 4 అనేది పర్ఫెక్ట్ నెంబర్ కాదు అని చెప్తాం అనమాట. ఇది ఎంటైర్ నెంబర్ సిస్టమ్ యొక్క టోటల్ నెంబర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ జరిగింది అనమాట, కాన్సెప్ట్ తో సహా. నెక్స్ట్ క్లాసెస్ లో నెంబర్ సిస్టమ్ లో సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, దాని గురించి 1 by 1 అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్, ప్రెస్ ద బెల్ బటన్ అండ్ షేర్ ద మై వీడియో అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. Please like the my video.